ఆడుకో డబ్బా కోసం పోయినవి ఏమైందే? ఏమైంది ఇయ్యలేదు ఏం లేదు కానీ నాకు అసలు నాకు పోయేసిన కానీ చెట్టు అవుతుంది అక్క. కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అసలు చాలా. బీపీ పెరిగిందేమో నీకు డబ్బా ఇయ్యలేదని. అవునా అక్క? అంతే కావచ్చు. ఏమో అక్క మరి. బీపీ పెరుగుంటుందా? డబ్బా కోసం పోయిన ఒక డబ్బా రాలేదని. ఏమో డబ్బు పాడదు కానీ ఎందుకో కానీ అసలు ఏమో అక్క దిష్టి తగిలిందో ఏమో. టెన్షన్ నీకు దిష్టా పాడగాని బీపీ చూద్దాం నీకు టెన్షన్ బీపీ వచ్చి ఉంటుంది. అదేంటక్క నీ కాడ ఇవన్నీ ఉన్నాయి బీపీ చూసేది ఇవన్నీ ఉన్నాయి అక్క నీ కాడ. శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా సుగుణ ఎంబీబీఎస్ ఆర్ఎంపీ బాగానే ఉంది ఇక. పట్టి పట్టి ఓ పల్సు కూడా చూస్తావా? అన్ని చూస్తా, షుగర్ చూస్తా, పల్స్ చూస్తా, బీపీ చూస్తా, జ్వరం చూస్తా, మొత్తం చూస్తా. చిన్న డాక్టర్ అనమాట. పట్టు హౌస్ డాక్టర్. ప్రతి ఇంటిలో ఒక డాక్టర్ ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి. అర్థమైందా? బల్లి ఉన్నాయి అక్క నీ కాడ అన్ని ఉన్నాయి నా దగ్గర. అన్ని చూస్తాను నీకు ఏది కావాలి. శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా శంకర్ దాదా ఆర్ఎంపీ సుగుణ ఆర్ఎంపీ ఆర్ఎంపీ కాదు ఎంబీబీఎస్ హౌస్ డాక్టర్. హౌస్ లో డాక్టర్ అనమాట. నాకు తెలిసి నీవు డబ్బా కోసం దొరకదే డబ్బా అని బీపీ వచ్చింది. డబ్బా కాదు పాడు కదక్క జిట్టు తగిలినట్టుంది. అబ్బా అంత జనంలో నిన్నే చూసారా? ఓ బీపీ ఉంది కదే. బీపీ ఉంది, పల్స్ బాగానే ఉంది 97, హార్ట్ బీట్ 82 బాగానే ఉంది. పల్స్ బాగానే ఉంది కానీ బీపీ ఎక్కువ ఉంది. టాబ్లెట్ వేసుకోలేదు కదా? వేసుకున్నాక మరి బీపీ ఎందుకు ఎక్కువ ఉంది? అందుకే కళ్ళు తిరుగుతున్నాయి నీకు. అడుగు వేసిన కానీ చెట్ట అయిందమ్మ నాకు. నీకైతే బీపీ ఉంది. ముందైతే ఒక టాబ్లెట్ వేసుకో ఇంటికి వెళ్ళి, బీపీ టాబ్లెట్. ఓకేనా? ఒక టాబ్లెట్ వేసుకుంటే బీపీ తగ్గుద్ది. టాబ్లెట్ ఏమి ఇయ్యరు ఇక్కడ, ఓన్లీ చెక్ చేస్తారు అంతే. ఓకేనా? సరే అక్క. అది